అభివృద్ధి చేస్తామంటే పొలాలు ఇచ్చాం, నష్టపరిహారం జాప్యం చేసినా భరించాం, చక్కటి ఆదాయం ఇచ్చే పచ్చటి పొలాల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే వేయడానికి ప్రభుత్వం తమ పొలాలు తీసుకున్నాయి. అప్పట్లో పంట పొలాలకు వెళ్లడానికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తామంటే నమ్మామని, తీరా ఇప్పుడు పొలాలకు వెళ్లకుండా సర్వీస్ రోడ్లతో మూసివేస్తున్నారని జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు ఆందోళన చేపట్టారు. సర్వీస్ రోడ్డు వద్ద రైతులు పనులను అడ్డుకున్నారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం సర్వీస్ రహదారి వెంబడే పొలాలకు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీజన్ ప్రారంభం కావడంతో పొలాలలో సేద్యం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నారు. దుక్కులు దున్నాలని పేర్కొంటున్నారు. మా పొలాల్లోకి వెళ్లడానికి అవకాశం లేక ఏరువాక ప్రారంభించే అవకాశం లేకపోవడంతో రైతాంగం టెంట్ వేసి బైఠాయించారు. ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టి పొలాలకు వెళ్లే దారి మూసివేశారని, ఇదేమిటని అడిగితే సమాధానం లభించడం లేదని వాపోయారు. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్పస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురికి కాలువని సైతం పూడ్చివేయడంతో వరద నీరు వెళ్లే మార్గం లేక పొలాల వైపు నీరు పారడంతో పొలాలు చెరువులు తలపించి నష్టపోతున్నట్లు రైతులు తెలుపుతున్నారు. కొంగల చెరువు నుంచి పల్లపు ప్రాంతాలకు వచ్చే కాలువ మార్గంలో పిచ్చి తుప్పలు పేరుకుపోయారని వాపోతున్నారు. పొట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే అటు ఇటు సర్వీస్ రోడ్లు నిర్మించారని, కానీ పొలాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో తామంతా అనేక ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్లకు ఆనుకుని పొలాలకు వెళ్లే దారి ప్రత్యేకంగా నిర్మిస్తామని వాగ్దానాలు చేసి నేడు పొలాలకు వెళ్లకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైందని, ప్రస్తుతం దుక్కులు దున్నే సమయం మించిపోతే తామంతా నష్టపోతామని తెలియజేస్తున్నారు. సుమారు గంట సేపు రహదారిని దిగ్బంధం చేసి రాస్తారోకో చేపట్టారు. సర్వీస్ రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసి బైఠాయించారు. జిల్లా కలెక్టర్ కు, రాజమండ్రి పీడీకి, ఆర్డీఓ, ఎంఆర్ఓకి అర్జీలు పెట్టినప్పటికీ పట్టించుకునే నాదుడే లేరని ఏకరువు పెట్టారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కల్పించుకుని తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. త్వరలోనే ఎంపీని కలుసుకుని తమ సమస్యలు తెలియజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి శ్రీనివాసరావు, శీలం వెంకటరాజు, పొచ్చు శ్రీను, పల్లా సత్యనారాయణ, వాంశెట్టి ప్రసాద్, శీలం రామచంద్రరావు, గుర్రం సుబ్బన్న, గుర్రం మంగరాజు, గంగుల గంగాధర్, ఆనం కృష్ణ, వాంశెట్టి హరిబాబు పాల్గొన్నారు. కానీ సర్వీస్ రోడ్లు కూడా ఇవ్వలేదు. ఈ రోజున దారి అనేది మనకి పొలాల్లోకి వెళ్ళే గవర్నమెంట్ పుంతల దారి అనేది కూడా గోళ్ళ కట్టేసి ఆఫ్ చేశారు. ఏంటని అడిగితే మీకు దారి అనేది లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో కూడా కాగితాలు పెట్టామండి. స్పందనలో కూడా అర్జీ పెట్టాము. కానీ ఈ రోజుకి ఏ విధమైన స్పందన కూడా మాకు ఎట్టి నుంచి కూడా సమాధానం అనేది రిప్లై రాలేదండి. తర్వాత ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆఫీసర్ రాజమండ్రిలో పీడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి కలిసామండి. వస్తామండి, చేస్తామండి, చూస్తామండి అంటున్నారు. కానీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకొని మాకు దారులు ఇచ్చిన మార్గం లేదు. అంచేత మీరు ఎంపీ గారైన పుట్ట మహేష్ గారికి కూడా ఈ మా రైతుల తరపున నేను విన్నపం చేస్తున్నాను. పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్లో నుంచి పుట్లగట్లగూడెం రైతులకి, దేవులపల్లి రైతులకి, లక్కవరం రైతులకి నీళ్లు వెళ్తాకి దారి లేకుండా చేసేస్తారు. మనుషులు, ట్రాక్టర్లు, బళ్ళు, చేలు, మిషన్లు, రైతు రాకపోకలు, ప్రతి వాళ్ళు వెళ్తా కూడా రాకపోకలు ఆపేశారు. కలెక్టర్ గారి ఆఫీస్లోకి వెళ్ళి స్పందనలో పెట్టాం. ఎంపీ గారికి చెప్పాం, ఆర్డీఓ గారికి చెప్పాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం. మాకు ఏ రకమైన స్పందన లేదు. నీళ్లు బయటకు వెళ్తా లేదు, రైతులకు వెళ్తా లేదు. అలాగే ముందు రాకపోకలు, అసలు చేలోకి వెళ్తా దారి లేదు. సుమారు 300 నుంచి 400 ఎకరాలు 3 ఊళ్ళు రైతులకు సంబంధించినటువంటి దారి ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పడ్డాక నుంచి ఎర్రగాలలో నుంచి కొంగల చెరువులో నుంచి తంగేలుగుంటలోకి నుంచి రాచెరులో నుంచి మళ్ళీ ఎర్రగాలలోకి ఉన్నటువంటి పెద్ద తవ్వు కాలువ, 30-40 గజాలు ఎడల్పున్న కాలువ రోడ్డు ఇది. ఈ రోడ్డు ఎవరో తీసేస్తారు, మూసేస్తారని ఎవరు ఊహించలే. ఎన్నిసార్లు చెప్పినా మీ దారి మీకు ఉంచుతాం అన్నారు తప్ప ఇవాళ అడ్డగోలు కలెక్షన్ కట్టేస్తుంటే రైతులు మతిపోతుంది. రైతులు చేలోకి వెళ్తా లేదు, టాటర్ వెళ్తా లేదు, నీళ్లు తీసుకెళ్తా లేదు, దుక్కు దున్నుకుంటా లేదు. రేపు పొద్దున్న చేను కోసం మిషన్ వెళ్ళాలి, చేను కోసం మిషన్ రావాలి, ధాన్యం రావాలి, గడ్డి టాటర్ రావాలి. అసలు ఇవాళ నడుపుతాకి దారి లేదు. కనుక ముందు అర్జెంటుగా ఏలివారు, గవర్నమెంట్ వారు, పెద్దలు, నాయకులు కానీ, ప్రభుత్వం వారు కానీ మా బాధలు అర్థం చేసుకుని మరి ఇంతమంది బాధపడుతున్నామంటే ఇలా ఆగుమలి పోసే పరిస్థితి, వెళ్తాకి దారి లేదు, ఊడు పుడుచుకునే టైం, ఊడు పుడుచుకునే దారి లేదు. ప్రతి దాన్ని కూడా మాకు దారి ఇప్పించాలని చెప్పి మీకు ప్రభుత్వం వారికి, నాయకులకి, అధికారులకు కూడా మరీ వినిపించుకుంటున్నాం. రోడ్డు మీదకి వచ్చారంటే పరిస్థితి మీరు గమనించుకోవచ్చు. ఎందుకు వచ్చారంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు మేము గవర్నమెంట్ వారికి అర్జీలు పెట్టడం అయింది.
పొట్ల కట్టడంలో కొంగల చెరువు బైవర్స్లో వాటర్ మురికి నీరు వెళ్ళడానికి దారి లేదు అని కలెక్టర్ ఆఫీస్లోను ఎండి ఆఫీస్లో 3 సంవత్సరాలు పెట్టి దానికి ఇవాళ పరిష్కారం లేదు. ఈ రోజున నిన్నటిదాకా దారి వెళ్ళిచ్చారు గ్రీన్ఫీల్డ్ హైవే వాళ్ళు. ఆ పూర్వకాలం మా తాతల నుంచి కూడా 300-500 ఎకరాల దారికి ఆ పక్క ఈ పక్క వెళ్ళకోకుండా వాళ్ళు మూసేశారు. కానీ ఈ రైతులందరూ ఏ రకంగా వ్యవసాయం చేయాలి అనే ఆలోచన కూడా బెంబేలు పడి ఇదే కానీ దారి ఇప్పించకపోతే మేమందరం కూడా వ్యవసాయాలు చేయమని మా రైతులందరూ కూడా ముక్తకంఠతో చెప్తున్నారు.